దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి దేవుని సన్నిధికి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నింపబడి నువ్వు ఏది పలికినా కూడా అవేమైపోతాయి, అవన్నీ నెరవేర్చబడతాయి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి కార్యము జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేయండి కార్యం జరుగుతుందని ఎందుకు పాస్టర్ గారికి మాటి మాటికి ఎందుకు నువ్వు ఫోన్ కాల్ ద్వారానో ఎందుకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయించుకుంటావు అంటే నీ దాసుడు దేవుని ఆత్మచేత నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా దేవుని ఆత్మచేత నింపబడితే నీవు ప్రార్థన చేసిన నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ దాసుడు ఒక్కడే కాదు, దైవజనుడు ఒక్కడే కాదు దేవుని ఆత్మచేత నింపబడేది. నువ్వు కూడా దేవుని ఆత్మచేత దేవుని మహిమలో నువ్వు కూడా నింపబడాలి. సహోదరుడా, నువ్వు కూడా దేవుని ఆత్మచేత నింపబడితే